పెరుగుతున్న స్క్రాబ్ టైపస్ బాధితులు రాష్ట్రంలో ముగ్గురిని బలి తీసుకున్న కీటకం. నల్లి సైజులో ఉండే పురుగు 6 అడుగుల ఆజానుబాహుని కూడా కుప్పకూలేలా చేస్తుంది. పనిలో ఉన్నప్పుడో నిద్రపోతున్నప్పుడో చటుకున కుట్టేసి జారిపోయే కీటకం మనిషి ప్రాణాలను హరిస్తుంది. ఏపీలో చిన్న పురుగు కలకలం రేపుతుంది. 3 ఏళ్ల కిందట ఢిల్లీ, తమిళనాడు షేక్ చేసిన స్క్రాబ్ టైఫస్ జ్వరాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెన్షన్ పెడుతున్నాయి. ఇది కుడితే ఏదో చీమనో దోమనో కుట్టిందనుకుంటాం, దద్దుర్లు వస్తే అవే తగ్గుతుంటాయనుకుంటాం. కానీ కుట్టింది నల్లి తాలూకా నల్ల పురుగైతే మాత్రం ప్రమాదం. చికిత్స ఆలస్యమైతే ప్రాణాంతకం. ఇప్పుడు ఈ కొత్త రకం వ్యాధి రాష్ట్ర ప్రజలను హడలెత్తిస్తుంది. ఇప్పటికే ఇద్దరిని బలి తీసుకుంది. 10ల సంఖ్యలో ప్రజలను ఆసుపత్రిలో పడుకోబెట్టింది. నల్లే కదా అని లైట్గా తీసుకోవద్దు. సకాలంలో స్పందించకుంటే, సకాలంలో చికిత్స అందకుంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నల్లిని పోలిన ఓ కీటకం కుట్టడం ద్వారా స్క్రాబ్ టైఫస్ సోకుతుంది. ఇది కుట్టిన 4-5 రోజుల తర్వాత శరీరంలో మార్పులు కనిపిస్తాయి. శరీరంపై ఒక చోట దద్దుర్లొచ్చి దానిపై నల్లటి మచ్చ ఏర్పడితే ఖచ్చితంగా అది స్క్రాబ్ టైఫస్ లక్షణంగా భావించాలి. మొదట్లో తీవ్ర జ్వరం, వాంతులు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, పొడిదగ్గు లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగితే మెదడు, ఊపిరితిత్తులు, గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నెముక ఇన్ఫెక్షన్తో సహా కిడ్నీ సమస్యలు రావచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి మరణాల రేటు 6 నుంచి 30% ఉండే అవకాశం ఉంది. స్క్రాబ్ టైఫస్కు వెంటనే చికిత్స అందిస్తే మరణాల రేటు 2% లోపు తగ్గించొచ్చు అంటున్నారు నిపుణులు.